అనుభవించాలి పర్యవసనాలను కూడా తెలుసుకోండి. రైట్. శుభ్లీ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాదొక విన్నపము దళితులకు క్రైస్తవ సోదరులకు నాదొక విన్నపం అని మీరు వాళ్ళకు ఒక ఇది చేశారు కదా. ఇక్కడ దళిత యువకుల్ని కానీ క్రైస్తవ యువకుల్ని కానీ ఇలా రెచ్చగొట్టి ఉసిగొల్పి ఒక పర్పస్ కోసం వాళ్ళని ఇది చేసుకొని ఒక దశకు వచ్చిన తర్వాత వాళ్ళు కేసుల్లోనూ అక్కడో ఇక్కడో ఇరుక్కొని ఇదైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా వదిలేస్తుంది చూస్తున్నాం కదా. ఇప్పుడు అదే వాళ్ళ సన్నిహితుల దగ్గర అయితే వాళ్ళ లాయర్ గారు ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఎప్పుడు ఆస్థాన లాయర్, ఆయన కనపడతాడు. కానీ ఇక్కడ ఎక్కడ మరి వీళ్ళ దగ్గర మాత్రం ఆయన కనపడు. అంటే వదిలేస్తున్నారు వాడుకునే అనేది ఒకటి వాళ్ళకు అర్థమవుతోందా ఆ సెక్షన్స్లో, అంటే దళిత సమాజంలో కానీ క్రైస్తవ సమాజంలో కానీ ఇంకేదైనా ఇతరుల ఎవరికైనా అర్థమవుతుందా ఈ పార్టీ యొక్క స్ట్రాటజీ, జగన్మోహన్ రెడ్డి యొక్క స్ట్రాటజీ? వికే గారు, మనం 2026 లో బతుకుతున్నాం సార్. ప్రతిదీ కూడాను ఇవాళ ఓపెన్ గా ఉంది. ప్రతి అంశాలు కూడాను చక్కగా బయట డిస్కషన్స్ లోకి వస్తున్నాయి. బయట ఏదైతే చదువుకున్నటువంటి వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వారి యొక్క జాతిని ఉద్దేశించి వారు వాళ్ళని ప్రాపగేట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అండర్స్టాండ్ చేయడానికి, వాళ్ళ యువకులకి అర్థం చెప్పే విధంగా చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ముందుకు వస్తున్నారు. ప్రతిదీ బిట్వీన్ ద లైన్స్ ఏముంది, ఈ రోజున మీరు ఒక పత్రిక చదివితే ఆ పత్రిక చదువుతున్నప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటి, ఒక చోట ఒక వార్త ఉంటుంది, ఇంకో చోట ఒక వార్త ఉంటుంది, టీవీ ఛానల్లో ఒకటి చూపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగింది అన్న విశ్లేషణలు కూడాను ఈ రోజున సామాన్య ప్రజలు చేస్తున్నారు. ఎందుకు తెలియస్తారు? ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇవన్నీ జరిగేటటువంటి పరిస్థితి లేదు అని ఇందాక పట్టాభన్న మాట్లాడినటువంటి మాటకి కాస్త కంటిన్యూషన్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ప్రపంచంలో కల్లా భారతదేశంలో కల్లా ఆంధ్ర రాష్ట్రం అన్న ఇది ఈ దేశం యొక్క గొప్పతనం అయితే ఈ రాష్ట్రం యొక్క గొప్పతనం కూడాను అటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మత సామరస్యం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కులాల మధ్య మతాల మధ్య ఉన్నటువంటి కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది 2019 నుంచి చేస్తారు. బట్ ఇప్పటికి కూడా ఎవరు సక్సీడ్ కాలేదు, సక్సెస్ అవ్వరు కూడాను. కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే ఇందాక మీరు అడిగిన దానికి నేను కూడా సమాధానం చెప్తాను. నన్ను కొంచెం దాంట్లో ఈ అంశం గురించి శుభ్లీ గారు మాట్లాడితే బాగుంటుందా లేదా అని చెప్పి అనుకున్నారేమో, నన్ను కొంచెం ఇచ్చేసారు. నేనైతే ఈ అంశంపై ఖచ్చితంగా చెప్తాను సార్. తెలంగాణ డీజీపీ గారు ఒక మాట అన్నారు, గంజాయి స్మగ్లర్ల కంటే మావోయిస్టులు బెటర్ అని చెప్పేసి. సివి ఆనంద్ గారు, నాకు తెలిసి మొత్తం సోషల్ మీడియాలో కూడాను బాగా వైరల్ అయింది. నేనైతే ఏమంటానంటే మతాల మధ్య చిచ్చు రేపే వారు ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని. ఉగ్రవాదం వాడు ఏమైనా చేస్తే కనుక ఆడు ఎక్కడో చోట ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేకపోతే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. కానీ మతాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఏమవుతుంది అనేది చాలా స్పష్టంగా మనం ఇటువంటి మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్లపై ఖచ్చితంగా యూఏపీఏ చట్టాన్ని అమలు చేయాలి. ఎవరు ఏ మతాన్ని కించపరిచినా గానీ వాళ్లపై యూఏపీఏ చట్టాన్ని అమలు చేసే విధంగా మొత్తం రాష్ట్ర దేశ అందరూ కూడాను ఇటువంటి చట్టాలను అమలు చేసే విధంగా చేస్తే కనుక కమ్యూనల్ హార్మనీ ఎందుకు ఎస్టాబ్లిష్ కాదు? ఎవరు మీ మతం మీ గొప్పది, నేను బయటకు వస్తే నేను భారతీయుడిని, ఈ విధంగా ఉండటానికి రోగం ఏంటి? ఒకడి మతాల్ని ఒకళ్ళు కించపరుచుకుంటూ, ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ, కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నటువంటి ఈ నాటకంలో ప్రతి వర్గాల ప్రజల యొక్క యువకులు కానివ్వండి, ప్రతి వర్గాల ప్రజలు కానివ్వండి, ప్రతి మతాల వాళ్ళు కానివ్వండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి మతాల్ని వాళ్ళు గౌరవించుకుంటూ, ఎవరి మతాల్ని వాళ్ళు ఆచరించుకుంటూ, ఇతర మతాల్ని రెస్పెక్ట్ కూడా చేయలేకపోతున్నారా? గమన ఉండండి. అంతేగాని ఈ విధంగా అతను మాట్లాడినటువంటి మాటలు నేను 1-2 సార్లు వింటే నేను ఆ మతస్థుడిని కాదు, కానీ నాకు అంత కోపం వచ్చింది. మరి ఆ మతస్థులకి ఎంత కోపం వస్తుంది? ఎందుకు రాదు? ఎందుకు రాకూడదు? ఇదే విధంగా ప్రతి ఒక్కరి మతాలకు కూడా ఉంటాయి కదా సెంటిమెంట్స్. మరి అలాంటప్పుడు ఇటువంటి వాళ్లపై యూఏపీఏ చట్టాలు కఠినంగా అమలు చేయాలి, మొత్తం దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి నేను అది ఖచ్చితంగా చెప్తాను సార్. రైట్. కిరణ్ గారు, ఇంకా ఎంతమందికి